ఒక శవం దగ్గర ఎందుకు పెడుతున్నాం మనము అంటే, వాడైతే ఎలాగో చనిపోయాడు. ఒక ఆడదో, మగవాళ్ళో, చిన్నవాళ్ళో, పెద్దవాళ్ళో చనిపోయారు. బట్ నువ్వు బతికిన వాడైతే వింటున్నావు కదా! అది మన కోసం పెట్టారు. దట్ ఆయనైతే ఎప్పుడు రామరామ చేయలేదు. నువ్వు రామనామాన్ని ఇప్పుడైనా భజించు. ఆ రామస్మరణ ఇప్పుడన్నా చెయ్యి. సత్ప్రవర్తన చెయ్యి. రామాయణాన్ని గుర్తు తెచ్చుకో. భగవద్గీతని గుర్తు తెచ్చుకో. భగవద్గీత, రామాయణ్ ఆర్ మహాభారత్ వాటెవర్ స్క్రిప్చర్స్ మనం తీసుకుంటే అధర్మమే నాశనం చెందబడుతుంది. ధర్మం ఎప్పుడు జయాన్ని పొందుతుంది. సో ధర్మాన్ని పాటించు. నిర్భయంగా ఉండు. లేదంటే నీ గతి కూడా ఇలాగే. నలుగురు మోస్తారో వ్యాన్ మోస్తుందో తెలీదు. కానీ నీ స్థితి ఇదే. ఆ దశ ఎప్పుడొస్తుందో తెలీదు. కాబట్టి నీ జీవితాన్ని ఎవరు మార్చుకుంటారు అంటే వేరే ఎవరో కాదండి. గురువు కూడా మార్చలేరండి. గురువు జ్ఞానం చెప్పిన తర్వాత మనం పాటించాలి. పాటించేవాడు మాత్రం మార్పు వస్తుంది. సో మనం పాటించాలి కాబట్టి ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్. నీ జీవితాన్ని నువ్వు మార్చుకో కాబట్టి అక్కడ మన కోసం అంటే బతుకున్న వాళ్ళ కోసం భగవద్గీత, బతుకున్న వాళ్ళ కోసం గరుడ పురాణం చెప్తున్నారు. సో భగవద్గీత శ్రవణము, గరుడ పురాణ శ్రవణము నిత్యం చేసుకోవాలి.